మరో ఘటన జరిగింది. హార్ట్ అటాక్ తో వైద్యుడు మృతి చెందారు. రుయా ఆసుపత్రి దగ్గర నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ప్రొఫెసర్ హార్ట్ అటాక్ తో కుప్పకూలిపోయారు. తిరుపతిలో మరో ఘటన జరిగింది. హార్ట్ అటాక్ తో వైద్యుడు మృతి చెందారు. రుయా ఆసుపత్రి దగ్గర నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ప్రొఫెసర్ హార్ట్ అటాక్ తో కుప్పకూలిపోయారు. అసలు ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ దినేష్ అడిగి తెలుసుకుందాం. తిరుపతి నుంచి దినేష్. మొత్తం మీద వైద్యులు కూడా ఎంతో విషాదంగా ఫీల్ అయిన సంఘటన. హాస్పిటల్ కి నడిచి వెళ్తున్నాగా డాక్టర్, ఆయన వయసు కూడా 53 సంవత్సరాలే, డాక్టర్ నరేంద్ర. ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చెందిన వ్యక్తి. ఆయన హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి తిరుపతి రుయా హాస్పిటల్ కి బదిలీపై వచ్చారు. జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ గా ఉన్నారు. అంటే సజావుగా ఉంది అనుకున్న నేపథ్యంలో సడన్ గా ఈ రోజు ఆయన విధుల్లో భాగంగా హాస్పిటల్లో నడిచి వెళ్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయారు. ఇమీడియట్ గా ఆయన్ని సిపిఆర్ చేసి ఆయన్ని కలిసి రుయా నుంచి స్విమ్స్ హాస్పిటల్ కి తరలించారు. స్విమ్స్ హాస్పిటల్ కి తరలించినప్పుడు లోపలనే మార్గ మధ్యంలో ఆయన చనిపోయినట్టు స్విమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఇంత చిన్న వయసులో ఈ సంఘటన జరగడం, దాంతో పాటు ఒక వైద్యుడికి వైద్య ప్రాంగణంలోనే నడిచి వెళ్తున్న సంఘటన జరగడంతో వైద్యులందరూ, వైద్య విద్యార్థులు కూడా తీవ్ర వేదన గురయ్యారు. మొత్తం ఆసుపత్రి కూడా ఒకసారిగా షాక్ గురైంది. థ్యాంక్ యూ దినేష్.